దేశంలో ఇలా ఏ ఏ రంగాలల్లో దేశం పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది మొత్తం కూలంకుషంగా ప్రతి డేటా మెజారిటీగా కలెక్ట్ చేసి పెట్టినటువంటి డేటా ఉన్నది అందులో. సో అది చాలా ఉపయోగపడే డేటా. అది చాలా కొంచెం భయంకరమైన వాస్తవాలు. అంటే మేము అక్కడక్కడ కొన్ని అంశాలు చెప్పుకుంటూ తిరుగుతుంటాం, కానీ ఇది మొత్తం అన్ని కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి ఒక పుస్తక రూపంగా షేప్కు తీసుకొచ్చి పెట్టినాయి. ఇప్పుడు వ్యవసాయ రంగం ఎట్లా ఉన్నది, విద్యకు బడ్జెట్లు ఎట్లా ఇస్తున్నారు, విద్యకు మొట్టమొదలు ఎట్టిచ్చారు, ప్రపంచ దేశాలలో ఇలా వేరే దేశాలలో 20% విద్యకు బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ మన దగ్గర 2.5%, 2.9% ఎంతో ఉన్నది. సో అట్లా బడ్జెట్ కేటాయిస్తే విద్యకి ఎంతమంది దూరం అవుతున్నారు, బడులు ఎట్లా బంద్ అవుతా ఉన్నాయి, ఏం చేయాలి, వైద్యం సంగతి ఎట్లా ఉన్నది, రాజకీయ నాయకులలో అవినీతి పరులు ఎట్లా ఉన్నారు, క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాజకీయ వ్యవస్థలలో. సో ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ మీద మైనింగ్ వాటి మీద కావచ్చు, ఇటువంటి ప్రతి అంశాల మీద దాంట్లో కూలంకుషంగా ప్రతి వివరాలు అందులో ఒక దగ్గర క్రోడీకరింపజేసి పెట్టున్నది. ప్రపంచ స్థాయిలలో కూడా మన దేశం ఏ రంగాలలో ఏ స్థాయిలలో ఉన్నట్టు కొన్ని దగ్గరనైతే బంగ్లాదేశ్లు, నేపాల్, పాకిస్తాన్లు మనకన్నా మంచిగా ఉన్నాయి. అటువంటి అన్ని డేటాస్ అందులో ఉన్నాయి. ఇదే పొద్దుగాల మన యువతరానికి, మన భారతదేశానికి ఇటువంటి అంశాలు మొత్తం జనం లోపలి కనుక పోయేది ఉంటే వాస్తవిక రూపంగా దాల్చి దాన్ని మన రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిందంతా. దాంట్లో రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిందంటే ప్రజలు కూడా చెత్త నాయకులను, అవినీతి పరులను ఎన్నుకుంటారు కాబట్టి మనకి దుస్థితి వచ్చింది. ఈ డేటాతోనే పొద్దుగాల యువతరం ఫస్ట్ చైతన్యవంతులై జనం లోపల తీసుకుపోయి జనాన్ని అటు సైడ్ కాకుండా వాస్తవిక రూపం. సో డిజిటల్ యుగంలో ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, డిజిటల్ యుగంలో పోతున్నది కదా. మీరు పెట్టండి, పుస్తకం మీద రివ్యూ పెట్టండి, మేము వచ్చి మాట్లాడతాము. జనం లోపల పోతుంది. ఏమున్నది అలా, చదివేటోళ్ళు చదువుతారు కూడా కదా. ఎందుకు చదవరు? చదివేటోళ్ళు చదువుతూనే ఉన్నారు, ఇనేటోళ్ళు ఇంటనే ఉంటారు. టైం పాస్ చేసినప్పుడు ఎప్పుడైనా సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. మంచోళ్ళు రాజకీయ వ్యవస్థలకు వస్తే బరాబర్ ఉంటుంది. ఎందుకుంటది? జనం హక్కున చేర్చుకుంటారు. ఎందుకు ఇప్పుడు జనం గురించి పని చేసుకుంటే ఎంతో మంది సమిధలు అయిపోలేదా? తుపాకులు పట్టుకొని అడవిలో పోయిన లేరా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చెప్పలేదా? కాకపోతే అందరికీ ఒక రాజకీయం మీద ఒక అవగాహన లేకుండా ఓటు చైతన్యం, నా కాపన్న సర్పంచ్ నేను ఎందుకు అయితే రాబోయే అని అనుకున్నట్టు, ఎమ్మెల్యే నేను ఎందుకు అయితే రాబోయే అనుకుంటే వాళ్ళ అటువంటి వాళ్ళే వచ్చి కూర్చుంటారు. మళ్ళా దొంగల చేతులనే ఉంటది. సో అందుకని ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశాన్ని కాపాడాలంటే యువతరం నిజాయితీ పరులు ఉన్నటువంటి వాళ్ళు నిబద్ధతతోటి ఈ రాజకీయాలను కూడా ప్రొఫెషన్ గా ఎన్నుకొని, రాజకీయాలు అంటే మళ్ళీ అదే దోపిడీ రాజకీయాలు కాదు, ఈ దేశానికి సేవ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి యువతరం ముంగట్టుకొస్తే బరాబర్